హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ ఫుడ్. ఈరోజు బూందీ లడ్డు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా శనగపిండిని జల్లించి ఒక గిన్నెలో వేసుకోవాలి. శనగపిండిలో వాటర్ వేస్తూ చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక ముకుడు పెట్టేసి అందులో ఇది మొత్తం ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా చిల్లుల గిన్నె తీసుకొని ఈ పిండి అందులో వేస్తూ ఈ విధంగా కలిపేస్తే మనకు చిన్న చిన్న బూందీలాగా ఈ విధంగా పడుతుంది. ఇది మొత్తం మంచిగా వేయించుకొని, మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం కూడా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇంత కన్సిస్టెన్సీ ఉంటే అందులో నుంచి జారుతుంది. గట్టిగా అవుతే ఏమవుతుందంటే ఆ బూందీ అనేది మెత్తగా కాకుండా గట్టిగా అయిపోతుంది. ఎక్కువసేపు కూడా వేయించుకోవద్దు, ఎందుకంటే అది బూందీ మెత్తగా ఉంటేనే లడ్డు మంచిగా వస్తుంది. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, మరీ అంత గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండే విధంగా చూసుకుంటూ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఈ బూందీ అయితే ఈ విధంగా చేసుకోవాలి. చాలా ఈజీగా మంచి టేస్ట్ ఉండే లడ్డు ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా పిండి మొత్తం కూడా బూందీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. ఇప్పుడు మనము ఈ బూందీలోకి లడ్డూలోకి మనము చక్కెర ఆనకం పట్టుకొని చక్కెర పాకం తీసుకోవాలి కదా. సో మనం ఎంత శనగపిండి అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఫస్ట్ కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఈ విధంగా గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ చక్కెర అనేది అంటుకోకుండా మొత్తం గరిటెతోనే తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్లో ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ దంచి వేసుకొని వాటర్ హీట్ చేసేసుకోవాలి. వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఆ బూందీలో వేసుకొని మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చక్కెర పాకం అనేది పాకం వచ్చేంత వరకు స్టవ్ పై పెట్టుకొని ఈ విధంగా చూసుకోవాలి. ఒక చిన్న బౌల్లో చిన్న దాంట్లో వాటర్ వేస్తూ అది దగ్గరికి వచ్చిందా లేదా అనేది చూస్తూ ఉండాలి. ఈ విధంగా తెగిపోతే అది పాకానికి రానట్టు. చూస్తున్నారు కదా, అది కొంచెం ముద్దలాగా వచ్చింది. సో పాకం వచ్చినట్టు. ఇప్పుడు ఈ బూందీని అందులో వేసి మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ చక్కెర మొత్తం బూందీకి పట్టే విధంగా మొత్తం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం కూడా చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా తీసుకొని ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవడమే. మన టేస్టీ లడ్డు రెడీ అయిపోతుంది. ఇందులో కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నెయ్యి వేడి చేసి ఇందులో వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చల్లారిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న లడ్డూలాగా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడమే. చాలా టేస్టీగా, చాలా స్మూత్గా, నోట్లో వేస్తే కరిగిపోయే విధంగా ఉండే లడ్డు అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.